నెరేటివ్ ప్రిన్సిపల్. నెక్స్ట్, వాస్తవంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్లు ఇచ్చిండు. 1000 టీఎంసీలు ఎక్స్ట్రా ఉన్నాయి, ఆడ 3000 టీఎంసీలు ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణ ఎవరు వాడుకుంటే ఏందనే విధంగా. కత్తులు దూసేది లేదు, చేతులు కలపాలి, బేసిన్లు లేవు, బేసిన్లు లేవు అని. వాళ్ళ హయాంలో గోదావరి నదీ జలాలు రాయలసీమ తీసుకుపోయే పనులు మొదలైనవి. మనం వచ్చి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్, ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ విషయంలో మన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కంప్లైంట్ పెట్టినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కంప్లైంట్ పెట్టినాం, సిడబ్ల్యూసి కంప్లైంట్ పెట్టినాం. ముఖ్యమంత్రి గారు నేను పలుసార్ల కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి లిఖితపూర్వకంగా మా అబ్జెక్షన్ తెలియజేసినాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. నెక్స్ట్, అయితే ఏమని చెప్పినాం మనం, ఇది సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టుకి ఇట్లా ఇల్లీగల్గా కట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ఉంది, దీని మీద మొత్తం స్టే ఇవ్వాలని చెప్పి మేము సుప్రీంకోర్టుకు పోయినాం. నెక్స్ట్, అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అని వేసింది. ఆ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీలో సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి చైర్మన్, కమిటీ చైర్మన్గా, అదేవిధంగా 4 సభ్యులు తెలంగాణ నుంచి ఆఫీసర్స్, 4 సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా కేఆర్ఎంబి చైర్మన్, జిఆర్ఎంబి చైర్మన్తో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఎక్స్పర్ట్స్, నిపుణులను పిలుచుకొని తెలంగాణ ఆంధ్రాకి మధ్యలో ఉన్న జల వివాదాల గురించి మీరు చర్చించి మీరు 3 నెలల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. దానికి కూడా అసలు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వాళ్ళేమో ఆ ముఖ్యమంత్రి అటున్న ముఖ్యమంత్రితో హరాయిబరాయి చేసుకొని తెలంగాణ ఇంట్రెస్ట్లు సాక్రిఫైస్ చేసిండ్రు. మా హయాంలో 7 రాష్ట్రాల నుంచి ఆఫీసర్స్ కూర్చొని మీరు చర్చించుకోండి, ఇట్ ఇస్ ఓన్లీ రికమెండేటరీ బాడీ, మీరు చర్చించుకొని ఈ నీటి సమస్యలు, ఈ నదీ జల విషయంలో ఏమైనా పరిష్కారం వస్తుందో చూడండి అని చెప్పారు. దాని మీద కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మరి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్తున్నాం, ఈ నదీ జలాల వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి మేము ఎవరితో మాట్లాడడానికైనా సిద్ధము. తెలంగాణలో కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క కూడా మన హక్కు పరంగా రావాల్సిన ఒక్క చుక్క కూడా ఎవరిని తీసుకుపోనివ్వము. కానీ వివాదాలు పరిష్కారం చేయడానికి మీరు ఎవరితో మాట్లాడినా అదేదో మోసం చేసినట్టు మాట్లాడితే అది మరి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా నెక్స్ట్, ఓకే, ఇది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఈ కన్సల్టేటివ్ కమిటీది ఏమని ఇచ్చారంటే, దయచేసి ఇతర పార్టీ మిత్రులు వినాలి. ద పర్పస్ ఆఫ్ ద కమిటీ ఈజ్ టు అడ్రస్ కీ ఇష్యూస్ కన్సర్నింగ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ కాంప్రహెన్సివ్ అండ్ టెక్నికల్ మేనర్ and to study the outstanding concern and suggest viable solutions to ensure equitable and efficient water sharing. The committee will submit report within 3 months of this office order. 7 రాష్ట్రాల అధికారులు కూర్చొని మరి ఏమైనా viable solutions ఉన్నాయా చర్చించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇస్తే దీని మీద కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. చివరిగా మరి కృష్ణా నదీ జలాల చర్చపై ఇంత సమయం కేటాయించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు రాకపోవడం ఇది దురదృష్టం. వాళ్ళే మాట్లాడతారు, బయట వాళ్ళే ఏదో మాట్లాడతారు, తోలు తీస్తామంటారు, మరి ఇంకో తెలియలే అంటారు. అసలు తెలివిలేని పనులు చేసింది వాళ్ళు. పూర్తిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి
తీవ్ర నష్టం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి, అది ఎవరి పైసలు? అది మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకాన్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి పైసలు వృధా చేసి కృష్ణా బేసిన్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్ సాగర్ పూర్తి చేయలే, డిండి పూర్తి చేయలే, SLBC టనల్ పూర్తి చేయలే. ఒక్క ప్రాజెక్ట్ కూడా కృష్ణా బేసిన్లో పూర్తి చేయని కృష్ణా బేసిన్ జలద్రోహులు బీఆర్ఎస్ పార్టీ. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, రైతులు ఇది గమనిస్తని చెప్పి పనిచేస్తాం. చివరిగా అసలు నీటి ఉపయోగంలో ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మరి ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది దానికి నిదర్శనం. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ క్రాప్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయి ఉండి, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజెస్ కూలిపోయి ఉండి హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఈజ్ నౌ. Highest ever paddy production in Mehboob Nagar and Nalgonda district is now. Highest ever procurement in Telangana, in Mehboob Nagar, Nalgonda is now. Telangana రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి అన్ని విధాలుగా ముందుకు పోతాం. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కృష్ణా జలాల కోసం, మన హక్కు కోసం మనం పోరాడతాం. కృష్ణా బేసిన్ రైతులకి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై మధుసూదన్ రెడ్డి గారు దయచేసి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.